సార్ మన హాస్పిటల్లో ఇప్పుడు ఆరోగ్యశ్రీ అందుబాటులోకి వచ్చింది కదా. డాక్టర్ శ్యామల్ సార్ నేతృత్వంలో వారి మార్గదర్శకంలో వనై కార్డియాక్ సెంటర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగాతో పాటు ఎంపీ తెలంగాణలో ఒక గొప్ప పేరు సాధించుకున్నారు సార్. పేద ప్రజలకు సేవలు అందించడానికి మరింత ముందుకు వచ్చింది. ఆరోగ్యశ్రీ అందుబాటులోకి వస్తుందని గౌరవ ఎమ్మెల్యే గారు ఇందాక స్టార్టింగ్లో మనకు ఇనాగరల్ సందర్భంగా చెప్పారు. దీన్ని ఎట్లా వివరిస్తారు సార్? ఈ సేవలు ఎట్లా ఉపయోగించుకోవాలి? ఇప్పుడు మనకు మెయిన్గా నేను కార్డియాలజిస్ట్ సేవలో హైదరాబాద్లో ఆల్మోస్ట్ ఒక 3-4 ఏళ్ళు పనిచేసిన తర్వాత మౌనర్ రావడం జరిగింది. వచ్చిన తర్వాత నాన్నగారి ఆశయం ఏంటంటే ఇక్కడ ఒక పెద్ద హాస్పిటల్ కట్టి మన ప్రజలకు మౌనర్ ప్రజలకు అందరికీ మంచి సేవలు అందించాలని ఒక దృక్పథంతో ఉండేవాళ్ళు. సో అంతకుముందు నాన్న ఏంటంటే ఒకప్పుడు కార్డియాలజిస్ట్ కావాలని ఆశ ఉండేది. సో నేను అది పూర్తి చేయడం జరిగింది. సో కార్డియాలజిస్ట్ అయితే అడ్వాంటేజెస్ ఏంటి అంటే హార్ట్ అటాక్తో చాలామంది ప్రజలు సడన్గా హార్ట్ అటాక్ రావడం వల్ల చాలామంది ఇంట్లోనే కుప్పకూలు చనిపోయే రోజులు చాలామందిని చూస్తుంటాం, పేపర్లో వినుంటాం, చాలామంది అయి ఉంటుంది. కానీ ఏంటంటే సడన్గా ఈ హార్ట్ అటాక్ వచ్చి కొందరు హాస్పిటల్కి రావడం జరుగుతుంది. అట్లా వచ్చినప్పుడు ఏమవుతుందంటే మనకు ఇమీడియట్గా ఐడెంటిఫై చేసి ఇమీడియట్గా దాన్ని ఏదరు అంటే రక్తం గడ్డ కరిగే ఇంజెక్షన్స్ అంటాం జనరల్గా, ఎస్టీకే కానీ టీఎన్కే కానీ లేదంటే రెటిప్లేస్ కానీ ఇట్లా ఇంజెక్షన్స్ ఉంటాయి. అది ఇవ్వడం వల్ల సో దర్ ఇమీడియట్ రిలీఫ్ రావడం జరుగుతుంది కొందరికి. వచ్చిన తర్వాత గుండె నరాల పరీక్ష చేయడానికి క్యాత్ ల్యాబ్ అనేది ఎక్విప్మెంట్ అవసరం. మనం ఆల్మోస్ట్ క్యాత్ ల్యాబ్ అనేది జపాన్ నుంచి దగ్గర 3.5 కోట్ల వ్యయంతో తెప్పించడం జరిగింది. సో ఆల్మోస్ట్ ఈ హాస్పిటల్ రన్ అవ్వడం 2 years సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. చాలామందికి ఒక 250 మంది వరకు మనము పేషెంట్ని బతికించడం జరిగింది నియర్ బై. సో ఇలాంటివన్నీ కూడా మనం ఏంటంటే మనం ఎక్కువ చెప్పుకోలేదు, బట్ చాలామంది నా పేషెంట్స్ చాలామంది వెరీ సాటిస్ఫైడ్గా ఉంటారు. సో నా కోసం ఎంతసేపు అయినా పాపం వాళ్ళు నాకు వేరే ప్రొసీజర్లో ఉండి కూడా నేను ఒక్కొక్కసారి రాలేకపోయినా మా యొక్క జూనియర్ డాక్టర్స్ కానీ ఇంకొక టీమ్ ఆఫ్ కార్డియాలజిస్ట్ కూడా నేను తీసుకోవాలని దీంట్లో ఉన్నాను. సో ఏంటంటే మనకు ఈ ఆరోగ్యశ్రీ రావడం వల్ల పేద ప్రజలకు ఏంటంటే ఈ ఫైనాన్షియల్ బర్డెన్ అనేది కొంచెం తగ్గుతుంది. సో ఆటోమేటిక్గా వాళ్ళు ఏమైనా చిన్న ఖర్చులు ఎక్కడైనా చేసుకొని చిన్న టెస్టులు అవి చేసుకుంటారు. బట్ దీంట్లో ఏంటంటే మనకు మేజర్ అంటే స్టెంట్ సంబంధించిన ఖర్చు కానీ లేదంటే హాస్పిటల్ ఉండడానికి కానీ మందులకు కానీ అయ్యే ఖర్చులు మొత్తం కూడా ఆరోగ్యశ్రీలో వాళ్ళకి ఉచితంగా చేయబడుతుంది. సో దాంతోపాటుగా మనకు కార్డియోథొరాసిక్ సర్జరీ సేవలు కూడా స్టార్ట్ అయినాయి. సో నేను అప్రాక్సిమేట్గా మనకేంటంటే ఈ కార్డియోథొరాసిక్ సర్జరీకి సంబంధించిన బైపాస్ మెషిన్ కానీ హార్ట్ లంగ్ మెషిన్ కానీ తర్వాత ఐఏబీపీ మెషిన్స్ కానీ ఇవన్నీ కూడా తీసుకురావడం జరిగింది. సో ఇవన్నీ కూడా చాలా వ్యయంతో అంటే నేను కష్టపడిన ఈ సంపాదించిన ఈ 1.5 yearలో ఏదైతే ఉందో అంతా కూడా కార్డియోథొరాసిక్ సర్జరీ డెవలప్మెంట్లో పెట్టాను. సో ఇవన్నీ కూడా ఏంటంటే మనకు నెక్స్ట్ వచ్చే ప్రజలకు కూడా ఉపయోగపడి మనం ఇంకో ఫ్యామిలీలో వాళ్ళకి చిరునవ్వు వాళ్ళ ఫ్యామిలీలో స్మైల్ రావాలి అంటే వాళ్ళ ఒక పేరెంట్స్ని కానీ వాళ్ళ యొక్క ఎవరో ఒకరు వాళ్ళ ఇంట్లో వచ్చిన వాళ్ళ హార్ట్ అటాక్ వాళ్ళని బతికిస్తే వాళ్ళకి ఎంతో డిఫరెన్స్ చేయడం జరుగుతుంది. సో నేను చాలామందిని అబ్జర్వ్ చేశాను. సో చిన్న వయసులో లైక్ 27 years 32 ఏళ్లలో 37 ఏళ్లలో హార్ట్ అటాక్స్ వచ్చి సడన్గా చనిపోతున్న వాళ్ళ వార్తలు మనం వింటున్నాం. సో ఇలాంటి పేషెంట్స్ కూడా వచ్చి మనల్ని సడన్గా మన తలుపు తట్టినప్పుడు ఇమీడియట్గా వాళ్ళని మనము చూసినట్టయితే వాళ్ళని మనం ఇమీడియట్గా బతికిస్తే వాళ్ళ ఫ్యామిలీకి ఎంతో మేలు చేసిన వాళ్ళం అవుతామని అదొక సర్వీస్గా మనం తీసుకొని ముందుకెళ్ళాలని కోరుకుంటున్నాం. సార్ చాలామంది అంటే ఇటీవల కాలంలో యువత పెద్ద ఎత్తున స్ట్రోక్స్ బారిన పడి చూస్తున్నాగానే కుప్పగలుగుతున్నారు, హాస్పిటల్ తీసుకుపోయే లోపలనే చనిపోతున్నారు సార్. ఇట్లా సడన్గా కార్డియాక్ అరెస్ట్ జరగడం ఏంటి? అసలు కార్డియాక్ అరెస్ట్ అంటే ఏంటి? కార్డియాక్ స్ట్రోక్ అంటే ఏంటి? సో కార్డియాక్ అరెస్ట్ అంటే ఏంటంటే సడన్గా గుండె మన పనితీరు సడన్గా ఆగిపోవడం, స్తంభించడం అంటాం. సో గుండె ఆగిపోతే మన మనిషి చనిపోయాడని ఎలా కనుక్కుంటాం? నాడి లేదు అంటే మనిషి చనిపోయాడని అర్థం. సో జనరల్గా ఎందుకు నాడి లేదు అంటే గుండె సడన్గా స్తంభించడం. మన ఓన్లీ ఒకే ఒక ఆర్గన్ లోపల కొట్టుకునేది ఓన్లీ గుండె మాత్రమే. ఆ గుండె కొట్టుకున్నప్పుడే రక్తం అంతా సరఫరా అయ్యి అన్ని ఆర్గన్స్ పనిచేసే విధంగా చేస్తుంది. సో ఇట్ ఈస్ అ పవర్ హౌస్, మనకు అందరికి పవర్ లాగా సప్లై. అంటే మనకు ఒక కార్కి పెట్రోల్ ఎలాగో మనకు మనకు కరెంట్ ఎలాగో అలా మన గుండె అనేది మన మొత్తం బాడీని మెయింటైన్ చేసే వ్యవస్థ అది. సో ఆ గుండె నుంచి మనకు వెలువడే రక్తం వల్లనే మిగతా ఆర్గన్స్ అన్ని బతుకుంటున్నాయి. సో మనకేంటంటే గుండె సడన్గా ఆగిపోయినప్పుడు ఏమవుతుందంటే దాన్ని సడన్ కార్డియాక్ అరెస్ట్ అంటాం. సో ఇలా అవ్వడానికి చాలా కారణాలు ఉంటాయి. మోస్ట్ కామన్ కారణం వచ్చేసి హార్ట్ అటాక్ అండి. సో హార్ట్ అటాక్ అనేది ఏంటంటే గుండె పైన సప్లై చేసే నరాల్లో ఎక్కడన్నా రక్తం గడ్డలు కానీ కొవ్వు గడ్డలు అయ్యి సడన్గా టైట్గా బ్లాక్ అయినప్పుడు సడన్గా ఒకేసారి గుండె దడదడా కొట్టుకొని దాన్ని వీటీ అంటాం ఇంగ్లీష్ భాషలో. అలా వచ్చినప్పుడు సడన్గా స్తంభించి కింద పడిపోతారు. సో అందుకని మీరు పెద్ద లైక్ రద్దీ ఏరియాస్లో లైక్ ఏమంటారు బస్ స్టాండ్లలో కానీ రైల్వే స్టేషన్లో కానీ ఎయిర్పోర్ట్స్లో కానీ మీకు డిఫిబ్రిలేటర్ అనే ఒకటి ఎక్విప్మెంట్ ఉంటుంది.
సో ఏఈడీస్ అంటాం, అవి ఆటోమేటిక్గా పెట్టి అదే షాక్ ఇస్తుంది. ఒక్కోసారి షాక్ ఇవ్వడం వల్ల పేషెంట్లు బతికే అవకాశాలు ఉంటాయి. సో ఇట్లాంటివి ఏంటంటే మనం పరికరాలు ఇమీడియట్గా తీసుకొని చేస్తే చాలా మందిని సేవ్ చేయొచ్చు. ఒకసారి ఏమైనా మా దగ్గర 27 years పిల్లోడు వచ్చాడు, ఇమీడియట్గా ఉపయోగపడు హాస్పిటల్, లక్కీగా హాస్పిటల్ ఉంది కాబట్టి ఇమీడియట్గా ఆయన సేవ్ చేయడం జరిగింది. ఒక 5 days వెంటిలేటర్ ఉన్న తర్వాత ఆయన సేవ్ చేసి పంపించడం జరిగింది. సో వాళ్ళ ఫ్యామిలీకి ఎంతో మేలు చేసిన వాళ్ళం అయ్యాము. సో అట్లాగే సడన్ కార్డియాక్ అరెస్ట్కి రకరకాల కారణాలు ఉంటాయి. అంటే ఛానలోపతీస్ అని, తర్వాత WPW సిండ్రోమ్ అని రకరకాల కారణాలు ఉంటాయి యంగ్ పేషెంట్స్లో. సో ఇవన్నీ కూడా ఏంటంటే అధిగమించాలి అంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ హెల్దీ లైఫ్ స్టైల్ అనేది మనం ఆవరించాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే రెగ్యులర్ వ్యాయామం చేయడము, తర్వాత సిగరెట్ కానీ మందు కానీ ఇట్లాంటి అలవాట్లు ఉంటే వదిలేయడము. కొందరు యంగ్ పేషెంట్స్ ఏంటంటే డ్రగ్స్కి అలవాటు పడుతున్నారు, అవి కూడా అసలు తీసుకోకూడదు. డ్రగ్స్ అనేవి అసలు నిషేధం కంప్లీట్గా. డ్రగ్స్ తీసుకుంటే దానివల్ల గుండె పనితీరులో మార్పులు వస్తాయి, గుండె సడన్గా ఆగిపోయే ప్రమాదం జరుగుతుంది. అలాగే కానీ షుగర్, బీపీ పెద్ద వయసు వాళ్ళలో వచ్చినప్పుడు దాన్ని కంట్రోల్లో పెట్టుకోవడం, దానికి సంబంధించిన టెస్టులు చేసుకోవడం, ఇమీడియట్గా దాన్ని ఐడెంటిఫై చేసుకుని దాన్ని కరెక్ట్ చేసుకుంటే చాలా మటుకు వాళ్ళని మనము కాపాడగలిగిన వాళ్ళం అవుతాం. సార్ అంటే మేజర్గా మనం తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటి సార్ ప్రతి కామన్ మ్యాన్? సో గుండె జబ్బులు రాకుండా తీసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ రిస్క్ ఫ్యాక్టర్స్ అంటామండి. అంటే స్మోకింగ్ లేకుండా, డ్రింక్ లేకుండా, తర్వాత ఉన్న రిస్క్ ఫ్యాక్టర్స్ బీపీ, షుగర్, థైరాయిడ్ ఇట్లాంటివి ఏమైనా ఉన్నా దానికి కరెక్ట్గా మందులు వాడుకుంటూ, తర్వాత హెల్దీ లైఫ్ స్టైల్ వ్యాయామం చేసుకుంటూ కరెక్ట్గా ఉంటే జనరల్గా ఈ హార్ట్ అటాక్స్ని అవాయిడ్ చేయొచ్చు. కంప్లీట్గా ఏజ్ పెరిగే కొద్ది ఏంటంటే ఏజ్ ఈజ్ వన్ ఆఫ్ ద రిస్క్ ఫ్యాక్టర్. ఏజ్ అనేది మనం మాడిఫై చేయలేం, మనం గతించిన దాన్ని మనం తీసుకురాలేం. ఈరోజు మనం 32 ఏళ్ళు అయితే నెక్స్ట్ సంవత్సరం 33లో పడతాం. బట్ ఈ ఏజ్ అనేది రివర్స్ చేయలేం. ఏజింగ్ రివర్స్ చేయడం అనేది వెరీ డిఫికల్ట్. సో ఏంటంటే ఏజ్ అయ్యే కొద్దీ ఇప్పుడు మనకు రావాల్సిన స్ట్రోక్ 70 ఏళ్ళకి రావాల్సిన స్ట్రోక్ 30 ఏళ్ళకు 40 ఏళ్ళకి వస్తుందంటే దానికి మనం ఆలోచించుకోవాలి. ఎందుకంటే దాని లోపల ఉన్న ఫ్యాట్ కంటెంట్ కానీ, లోపల ఉన్న మనం తీసుకునే ఫుడ్ కానీ ఇవన్నిటిని కూడా మనం కరెక్ట్గా ఈ ఫాస్ట్ ఫుడ్స్ అవాయిడ్ చేయడము, బేకరీ ఫుడ్స్ అవాయిడ్ చేయడము, ఇలాంటివన్నీ అవాయిడ్ చేసుకుంటే యంగ్స్టర్స్ రెగ్యులర్గా వ్యాయామం చేసుకోవడం, గ్రౌండ్కి వెళ్ళడం ఇవన్నీ చేసుకుంటే జనరల్గా హార్ట్ అటాక్స్ని మనం ప్రివెంట్ చేసిన వాళ్ళం అవుతాం. సార్ ముందస్తుగా ఎలాంటి పరీక్షలు జరుపుకుంటే మనకు తెలుస్తుంది సార్ కార్డియాక్ ప్రాబ్లం? సో ముందస్తుగా మనకు పరీక్షలు ఏంటంటే నార్మల్గా బ్లడ్ ఎంత ఉంది శాతం, అంటే అనీమియా అంటాం, అంటే బ్లడ్ ఫ్యాట్ కంటెంట్ బ్లడ్లో ఎంత ఉంది, ఎంత శాతం ఉంది అవి కూడా చెక్ చేసుకోవాలి. దాని తర్వాత ఈసీజీ, 2D ఎకో, TMT అంటాం. సో ఇవన్నీ 3 కలిపి ఉంటాయి. సో ఈసీజీ ఎకో అనేది ఏంటంటే మనకు ఆ యొక్క హార్ట్ యొక్క ఎలక్ట్రిసిటీ ఎట్లా ఉంది, ఈకోలో ఏంటంటే గుండె పంపింగ్ తీరు ఎలా ఉంది, తర్వాత TMT అనే పరీక్ష ఏంటంటే గుండెని స్ట్రెస్ చేసినప్పుడు ఏమైనా బయటికి వస్తున్నాయి అనేది చూస్తాం. ఇవన్నిట్లో కూడా ఏమన్నా కొంచెం తేడా అనిపిస్తే నెక్స్ట్ లెవెల్ ఆఫ్ టెస్టింగ్ అంటాం, అంటే యాంజియోగ్రామ్ కానీ, దాని తర్వాత ఏమైనా అవసరమైతే స్టెంట్ కానీ, లేదంటే 3 నరాల బ్లాక్స్ ఉంటే బైపాస్లు కానీ ఇట్లాంటివి చేసుకునే అవకాశాలు చాలా మెండుగా ఇప్పుడు మహబూబ్నగర్ ఏరియాలో చాలా మంది మేము అందరం కూడా 24/7 ఈ సర్వీస్ అందించడం జరుగుతుంది. సార్ ఒకసారి స్ట్రోక్ వచ్చిన వ్యక్తికి అంటే మనం బైపాస్ సర్జరీకి వెళ్ళడం మంచిదే, స్టంట్ వేసుకొని తాత్కాలికంగా ఒక విషయం మనం పొందడం మంచిదే? చాలా మంది ఏమంటున్నారు స్టంట్ వేసుకోవడం జస్ట్ రిలీఫ్ మాత్రమే, ఎప్పటికైనా ప్రాబ్లం అట్లే ఉంటుంది, సర్జరీ చేయించుకోవడం మేలు అని ఒక ఒపీనియన్ ఉంది సార్. దాని సీనియర్ డాక్టర్ మీ ఒపీనియన్ సార్? సో ఇప్పుడు ఏంటంటే దీంట్లో రకాలు ఉంటాయండి. ఇప్పుడు హార్ట్కి మీద సప్లై చేసే నరాలు 3 నరాలు, మన LAD, LCX, RCA అంటాం జనరల్ మా భాషలో. సో లెఫ్ట్ సైడ్ 2 నరాలు ఉంటాయి, రైట్ సైడ్ 1 నరం ఉంటుంది. కొన్నిసార్లు అనామలీస్ అంటే కొర్నరీ అనామలీస్ అంటే రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్కి పోయే నరాలు, లెఫ్ట్ సైడ్ నుంచి రైట్కి పోయే నరాలు కొన్ని ఉంటాయి. బట్ ఏంటంటే ఇందులో ఏ నరము ఎంత బ్లాక్ అయింది, ఎన్ని నరాలు బ్లాక్స్ ఉన్నాయి, దానికి ఒక స్కోరింగ్ ఉంటుంది అనమాట. ఒక డాక్టర్గా ఏంటంటే మేము స్కోర్ చేసుకుంటాం, ఒక సింటాక్స్ స్కోర్ అని ఉంటుంది. ఆ స్కోరింగ్ చేసుకొని ఓకే ఈ పేషెంట్కి స్టెంట్లు వేస్తే బాగుంటుంది, ఈ పేషెంట్కి బైపాస్కి వెళ్తే బాగుంటుందని ఒక డాక్టర్ నిర్ధారణ చేసిన తర్వాత దాన్ని బట్టి వెళ్తేనే బెటర్. స్టెంట్ అనేది తాత్కాలికం అని ఎందుకంటారంటే స్టెంట్ అనేది ఏంటంటే మనం ఎక్కడైతే మనము జామ్ అయిపోయి మొత్తం రక్తం గడ్డలు ఉన్నాయో ఆ ఏరియాని మనం క్లీన్ చేసి వేస్తాం. బైపాస్ అంటే మీకు సింపుల్గా అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బైపాస్ రోడ్ అంటాం. ఇప్పుడు మనకు మెయిన్ రోడ్డు డిస్టర్బ్ అయిపోయింది అనుకోండి, దాన్ని ఎప్పుడు మరమ్మతులు చేయలేము. ఇంకా దాని అక్కడంతా గుంతలు వచ్చినాయి, అక్కడంతా ఏదో నీళ్లు పడిపోయినాయి, ఇంకా ఫ్యూచర్లో ఎప్పుడు దాన్ని మరమ్మతు చేయలేమంటే వేరే రూట్ ద్వారా గుండెకి రక్తం సప్లై చేసి నరాలనే మన నరాలు తీసుకొని కుడతారు. కుట్టిన దాన్ని మనకి ఏంటంటే గుండెకి రక్తం సప్లై అందుతుంది. సో అలా అందినప్పుడు ఏమవుతుంది, ఈ ఆల్రెడీ ఉన్న నరాలని ఏం చెయ్యరు. సో ఆ నరంకి జస్ట్ కనెక్షన్ ఇస్తారనమాట. సో ఆ కనెక్షన్ మన బైపాస్ రోడ్ అయితే ఎట్లయితే కనెక్షన్ చేస్తామో ద సేమ్ ఇదే విధంగా మనకు కనెక్షన్ ఇవ్వడం ద్వారా రక్తం అనేది గుండెకి అందడం జరుగుతుంది. సో స్టెంట్కి దీనికి అనేది ఏంటంటే చాలా డిఫరెన్స్ ఉంటుంది. స్టెంట్ అనేది ఈవెన్ స్టెంట్ వేసుకొని 15 ఏళ్ళు 20 ఏళ్ళు మందులు వాడి బతికిన వాళ్ళు కూడా ఉన్నారు. సో స్టెంట్ అనేది తాత్కాలికం అనకూడదు. సో జనరల్ ఏంటంటే స్టెంట్ వల్ల ఉపయోగాలు దానికి ఉంటాయి, బైపాస్కి సంబంధించిన ఉపయోగాలు దానికి ఉంటాయి.